గూగుల్ డేటా సెంటర్ వచ్చిన మొదటి నుంచి కూడా విష ప్రచారాలు మొదలైనవి. ఎన్విరాన్మెంట్ పాడవుద్ది, నీటి కొరత వస్తుంది, కరెంట్ కొరత వస్తుంది, ఇదో గోడం లాంటిది అన్నారు. ఇప్పుడేమో క్రెడిట్ నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు క్రెడిట్ కోసం అని కాదండి, మరి ఇప్పుడు అంతకు ముందే ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే తీసుకొచ్చాం అదని ఇదని చెప్పానని వాళ్ళే అన్నారు. ఇప్పుడు మళ్ళీ పొల్యూటెడ్ అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళని ఏ విధంగా ప్రజలు నమ్ముతారండి? ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు చెప్పినా నమ్మాలి ఎవరైనా సరే. మీరు అలా కాకుండా మీ సొంత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా సరే. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ హైటెక్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు కాదు. అసలు చంద్రబాబు ప్రమేయమే లేదు. రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు కట్టారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమంటారు? హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధిలో చంద్రబాబు గారు పాత్ర లేదంటారా? ఆయన లేకోకుండానే ఇంత అభివృద్ధి జరిగిందనేది ఇవాళ వీళ్ళంటేనే కాదండి, అంతకుముందు వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారండి. మన మొప్పరు వెంకయ్య నాయుడు గారు కానీ ఎవరైనా సరే, అప్పుడు కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న తెలంగాణ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే చంద్రబాబు గారే తెచ్చారన్నారు. ప్రజలకి తెలుసు ఆ విషయము. ఇప్పుడు వీళ్ళు చెప్పినంత మాత్రాన అది ఇది కాదు, జరిగేది ఆగక మరి ఒక మాటలో విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ రావడానికి క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు? నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి జగన్ గారు నాకు కావాలంటారు, దానికి మీరేం చెప్తారు? ఆయన కంపెనీలు తీసుకొచ్చాను, నేను చేసిన అభివృద్ధి ఎవరు చేయలేదని అని చెప్తున్నారు. చేస్తే ప్రజలు అందరూ మెచ్చుకుంటారు కదా. ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరు చేసింది అనేది ఎవరు అది దాచుకునేది కాదు, నీది నాది కూడా కాదు. అది ప్రజలకి ఓపెన్ గానే జరుగుతుంది ఏదైనా సరే.